మన కళ్ళు గప్పి ఈ సమంతక మణిహారాన్ని తన కూతురికి లాంఛనంగా ఇవ్వాలని చూశాడు. సమయానికి మేం వెళ్ళబట్టి సరిపోయింది. లేదంటే ఈ హారం మనకి దక్కుండేది కాదు. పెళ్లి కానుకగా ఆ రంగం ఇంటికి చేరుండేది. ఆ తర్వాత ఏ నకిలీ హారమో తెచ్చి ఇదే సమంతక మణిహారం అని చెప్పి మనల్ని నమ్మించేవాడు. లేదా ఎవరో దొంగలెత్తుకుపోయారని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మించేవాడు. ఇప్పటికైనా ఆ మాణిక్యాన్ని నమ్మడం మానేయండి. మావయ్య, ఆ మాణిక్యం ఒక నీచుడు, ద్రోహి, నయవంచకుడు. అలాంటి దుర్మార్గుణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ మాణిక్యాన్ని, మాణిక్యం కుటుంబాన్ని సర్వనాశనం చేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. కాంచనమాల, 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 కాంచనమాల. ఎవరు నీచులో ఎవరు ద్రోహులో తెలియనంత అమాయకుణ్ణి కాదు నేను. మాణిక్యం ఏమిటో, అతని వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు. అతను నా దగ్గరకొచ్చి, బాబుగారు, ఈ సమంతకమణిహారం నాకు కావాలి అంటే ఇటువంటివి 1,000,000 సమంతకమణిహారాలు తయారు చేసి అతనికి కానుకగా ఇస్తానన్న సంగతి నీకు తెలుసు. మాణిక్యం నీతి ముందు, నిజాయితీ ముందు ఈ సమంతకమణిహారం మట్టిగడ్డతో సమానం. ఇలాంటి సమంతకమణిహారాలు కోటి కుప్పగా పోసిన మాణిక్యం లాంటి మనిషిని సంపాదించుకోలేం. అది తెలుసుకుని మాట్లాడు. దురదృష్టం మావయ్య, చాలా దురదృష్టం. మన సమంతక మణిహారాన్ని కాజేయాలని చూసిన ఆ మాణిక్యం మోసాన్ని, ద్రోహాన్ని అక్కడున్న అంతమంది గుర్తించినా మీరు గుర్తించకపోవడం నిజంగా మా దురదృష్టం. మీ దృష్టిలో మాణిక్యం గొప్పవాడే కావచ్చు, మీకు దేవుడే కావచ్చు. కానీ మా దృష్టిలో అతనొక్క దొంగ, నేరస్తుడు. అందుకే దేవుడా మాణిక్యం కూతురు పెళ్లిని నాశనం చేసేశాడు. పీటల మీద పెళ్లిని పెటాకులు చేశాడు. మనకు చేయబోయిన ద్రోహానికి తగిన శాస్తి చేశాడు. ఏంటి, మాణిక్యం పెద్ద కూతురు పెళ్లి ఆగిపోయిందా? అవును మావయ్య గారు, ఆ రంగమ్మకి మన సమంతక మణిహారం లాంటి హారాన్నే కట్నంగా ఇస్తానని మాణిక్యం మాటిచ్చాడంట. ఆ మాట నిలబెట్టుకోలేక మన సమంతక మణిహారాన్నిచ్చినందుకు ఆ రంగమ్మ చీకొట్టింది. వాళ్ల మోసాన్ని తెలుసుకొని పెళ్లి కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మన ఉసురు ఊరికే పోతుందా? నాకు తెలిసి అది ఈ పాటికి ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఉంటుంది. కూతురి చావు చూసి ఆ మాణిక్యం కూడా కుక్క చావు చచ్చుంటాడు. కాంచనమాల, కాంచనమాల, కాంచనమాల. మాట జారే ముందు మాణిక్యం ఈ ఇంటి అల్లుడు అన్న విషయం మర్చిపోవద్దు. పాతికేళ్ల తర్వాత ఆ మాణిక్యం మీ అల్లుడు అన్న విషయం గుర్తొచ్చిందా మావయ్య గారు? గుర్తు రావటానికి మర్చిపోతేనే కదా. ఓహో, ఆ ద్రోహి ఈ ఇంటి అల్లుడు అన్న విషయం ఇంకా గుర్తుంచుకున్నారన్నమాట. కాంచనమాల, మాణిక్యం నా అల్లుడని, అతని ఇద్దరి కూతుళ్ళు నా మనవరాళ్ళని ఎవరో గుర్తు చేస్తే తప్ప నేను గుర్తుంచుకోలేనంత పరిస్థితిలో లేను. ఇప్పుడు చెప్తున్నాను, మన వల్ల ఆ కుటుంబానికి లాభం జరగకపోయినా పర్వాలేదు, కానీ నష్టం మాత్రం జరగకూడదు. కానీ అది నీ వల్ల జరిగింది. మాణిక్యానికి తీరని నష్టం జరిగింది.
మన వల్ల మన కుటుంబం వల్ల గత 25 సంవత్సరాలుగా మాణిక్యం నష్టపోతూనే ఉన్నాడు. తన ఆస్తిని, తన భార్యని కూడా. కాంచనమాల, మాణిక్యం అతని కూతుళ్ల కన్నీటికి కారణం కేవలం 1/2 కిలో బంగారమే అయితే నేను 100 కిలోల బంగారం ఇచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడుస్తాను. ఈయన మారడు, ఎప్పటికీ మారడు. ఛ! ఏంటంటే ఇంటి దాకా వచ్చారు? ఏం లేదు బాబు. అడ్వాన్స్ ఇచ్చిన రోజున 2 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నావు కదా, దాని గురించే మాట్లాడదామని వచ్చాం బాబు. ఈ కౌస్తవ్ గాడేమో ఇంకా రాలేదు. నా దగ్గరేమో వీళ్ళకి ఇవ్వాల్సిన అంత డబ్బు లేదు. ఏం చెప్పాలి? ఏంటండి రిజిస్ట్రేషన్ అంటే ఏం మాట్లాడరు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? 1 వీక్లో మా ఫ్రెండ్ వస్తాడండి, రాగానే పెట్టుకుందాం. వన్ వీకా? మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంటుగా డబ్బులు కావాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పటికిప్పుడంటే కొంచెం కష్టం అండి. ఇప్పటికిప్పుడు అంటావేంటి బాబు? అడ్వాన్స్ ఇచ్చిన రోజున ఎల్లుండి పెట్టుకుందాం అన్నారు కదా. అన్నానంటే, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ టచ్లో లేడు. ఆ డబ్బులన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. వాడు వస్తే తప్ప నేను రిజిస్ట్రేషన్ పెట్టుకోలేను. ఏం మాట్లాడుతున్నావు బాబు? ఈ మాట అప్పుడే చెప్పుంటే నీకసలు ఇల్లు అమ్ముండేవాడమే కాదు కదా. అత్తయ్య, ఆ డాక్యుమెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదని ఆయన చెప్తున్నారు కదా. అవసరమైతే మళ్ళీ వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ మల్లేశానికే ఇచ్చి ఆ ఇల్లు అతనికే అమ్మేద్దాం. పదత్తయ్య. ఒక్క నిమిషం. ఇలా చెప్తున్నాను మరోలా అనుకోకండి. మీరు ఇల్లు ఎవరికైనా అమ్మండి, కానీ ఆ మల్లేశాన్ని మాత్రం అమ్మద్దు. ఏ ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో ఏ ప్రాబ్లం లేదని తెలిసినా కావాలనే మీ డాక్యుమెంట్స్ మీకు తిరిగిచ్చేసి మీ దగ్గర ఉన్న నగ తీసుకెళ్ళాడు. వాడిది కావాలని చేశాడు. వాడు వెనక ఎవరుండి నడిపించారో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆ నగ తీసుకెళ్ళాడు. అంతవరకు మాత్రం చెప్పగలనండి. ఏం మాట్లాడుతున్నారండి? ఆ మల్లేశం కావాలని నగ తీసుకెళ్ళాడా? డాక్యుమెంట్లో ప్రాబ్లం ఉందని చెప్పాడు కదా. కాదు, ఆ విషయం వాళ్ళ ఫ్రెండే నాకు చెప్పాడు. విన్నావా అత్తయ్య? వాడు కావాలనే నగ తీసుకెళ్లాడంట. దీని వెనకాల ఎవరో ఉండుంటారు, వాళ్లే ఈ కథంతా నడిపించుంటారు. ఏం మాట్లాడుతున్నావు? వాడి వెనకాల ఎవరో ఉండడం ఏంటి? అవునత్తయ్య, ఒక్కసారి బాగా ఆలోచించు. వాడికి నిజంగా డాక్యుమెంట్స్ లో ప్రాబ్లమే ఉన్నట్టయితే ఈ రోజు కాకపోతే రేపైనా రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు. కానీ ఇప్పటికిప్పుడు వచ్చి మనం చేయించిన నగ తీసుకెళ్లాడంటే దాని అర్థం ఏంటి? వాడి టార్గెట్ ఇల్లు కాదు, మనమత్తయ్య, అక్క మెడలో పెట్టిన హారం. అవును కుందనా, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అసలు వాడి వెనకాల ఎవరుండుంటారంటావు? ఇంకెవరు? నాకు తెలిసి ఆ కాంచనమాలో రంగమ్మ అయి ఉంటారు. మనం వాడి దగ్గరికి వెళ్ళి వాణ్ణి పట్టుకుంటే అసలు దొంగెవరో బయటకొస్తారు. ఆ మల్లేశం గురించి చెప్పి చాలా మంచి పని చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేవండి. థ్యాంక్స్. పదత్తయ్య. ఈ కౌస్తవ్ గడు ఏంటి ముంబైలో ఉండిపోయాడు? ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. అర్జెంటుగా ఈ విషయం వాడికి చెప్పాలి.
మాణిక్యం నీతి ముందు నిజాయితీ ముందు ఈ సమంతకమణి హారం మట్టిగడ్డతో సమానం. మాట జారే ముందు మాణిక్యం ఈ ఇంటి అల్లుడు అన్న విషయం మర్చిపోవద్దు. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. శని మహాదేవా, నువ్వు ఎక్కడ దొరుకుతావా అని ఇల్లంతా వెతుకుతుంటే మా కాంచనమాల వదిన రూపంలో కనిపించావా స్వామి? వస్తున్నాను స్వామి, వస్తున్నాను. ఓం శనీశ్వరాయ నమః. 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 శక్తి, ఏంటిది? నా చుట్టూ తిరుగుతున్నావేంటి? నా కాళ్ళ దగ్గర నూనె పోస్తున్నావేంటి? అసలేంటిదంతా? ఏమీ లేదు దినా, నాకు శని మహాదశ నడుస్తుంది కదా. ఈ టైంలో శని భగవానుడి చుట్టూ రోజు ప్రదక్షిణాలు చేసి 11 సార్లు తైలాభిషేకం చేస్తే శని దోషాలన్నీ పోతాయంట. అందుకే నీ చుట్టూ తిరుగుతున్నాను. బా, శని దోషం ఉంటే తిరగాల్సింది శనిదేవుడి చుట్టూ కదా. ఊరుకోండొద్దునా, ఆయనకి నీకు తేడా ఏముంది చెప్పండి? ఆయన మగవాడు, నువ్వు ఆడదానివి. మిగతాదంతా సేమ్ టు సేమ్ కదొదినా. శక్తి, ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నాను వదినా. శని భగవానుడికి చిక్కినా సర్వనాశనం అయిపోతాం, అలాగే నీ చేతికి చిక్కినా సర్వనాశనం అయిపోతాం. అంటే నువ్వు శని భగవానుడి కంటే పవర్ఫుల్ కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో వదినా, నిజం చెప్తే ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు ఆ కుందని నువ్వు పట్టుకున్నావు, సర్వనాశనం అయిపోయింది కదా. అలాగే మన కనిష్కకి కౌస్తుబ్కి పెళ్లి చేద్దాం అనుకున్నావు, అంతే. ఎప్పుడు ఇంట్లో ఉండే పిల్లాడు ఎటెళ్ళిపోయాడో ఎప్పుడొస్తాడో కూడా తెలీదు. అందుకే నిన్ను శని భగవానుడితో సమానంగా చూసుకొని నీ చుట్టూ తిరుగుతున్నా. నా పూజలు అందుకో వదినా. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమైందక్కా? ఇంకా ఏం కావాలి రత్న? చూడు, ఈ శక్తిమాల పిచ్చి చేష్టలు. మళ్ళీ ఏం చేసావు శక్తిమాల? చిన్నదినా, ఎక్కడో షిరిడి పక్కనుంది శనేశ్వర ఆలయం, కానీ మనకి మన ఇంట్లోనే ఉంది. అక్కడ శనీశ్వరుడు రాయి రూపంలో ఉంటే ఇక్కడ కాంచనమాల వదిన రూపంలోనే ఉంది. ఒకసారి అందరూ దండం పెట్టుకోండి. మీకు పట్టిన శని బాధలన్నీ దెబ్బకు పోతాయి. శక్తి, అక్కని పట్టుకుని శనిదేవుడు అంటావా? ఊరుకో చిన్నదినా. పెద్దదిని నేనేమైనా లోకో చేశానా? దేవుడితోనే కదా పోల్చాను. శక్తి, చాలు. ఇంక వెళ్తావా? ఏటు చిన్నదినా, నువ్వు కూడా అలాగే అంటావు. శక్తి, ఊరికే విసిగించుకో. వెళ్ళు. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం నిన్ను చూసావా రత్న? శనిదేవుడు శనిదేవుడు అని నన్ను ఎలా చంపుతోందో. నువ్వు తన మాటలేం పట్టించుకోకక్క. తన సంగతి మనందరికీ తెలిసిందే కదా. అవునత్తయ్య, ఆ శక్తిమాల ఏమనుకుంటే ఏంటి? మీరనుకున్నది సాధించారు. ఆ కుందన మీద అంత కొంతకు పగ తీర్చుకున్నారు. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేశారు. ఇదంతా మీ వల్లే అత్తయ్య. కానీ ఏం లాభం? ఊరందరికీ అర్థమైనా మావయ్య గారికి మాత్రం నేనేంటో అర్థం కావడం లేదు. ఇంకా ఆయన అలాగే సపోర్ట్ చేస్తున్నారు. అక్క, మావయ్య గారి గురించి మనకి తెలిసిందేగా. అది నిజమేలే. ఏది ఏమైనా వదిన గారు, నా కూతురు జీవితం
మీ చేతుల్లో పెట్టాను. ఇది మీ ఇంటి కోడలు కావాలి అంతే. నేను మాటిచ్చాక అది మిస్ అవుతుందా? కనిష్కే నా ఇంటి కోడలు. ఆ మాట అన్నారు, ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. ఇంతకీ అల్లుడు గారు ఎప్పుడొస్తారు? వచ్చేస్తారు. రుద్ర దగ్గరుండి తీసుకొస్తారు. డేస్ ఆడిటింగ్ అని చెప్పి ముంబైలోనే ఉంచేశారు. ఇక్కడ కుందన అక్క పెళ్లి ఎలా జరిగిందో ఏంటో. ఆ గోపిని వెళ్ళి డబ్బులు ఇవ్వరా అంటే 2 లక్షలే ఉన్నాయన్నాడు. ఛా, కుందన మొదటిసారి అడిగిన హెల్ప్ కూడా చేయలేకపోయాను. ఇమ్మీడియట్గా వెళ్ళి కుందనాన్ని కలవాలి. మల్లేశం అన్నా, ఈ అమ్మాయి ఏంటి ఎంత కోపంగా చూస్తోంది? ఏంటమ్మా ఎలా వచ్చారు? నీతో ఒక విషయం మాట్లాడాలి. డాక్యుమెంట్స్ రాయించాలి, కొంచెం ఆగండి. ఎంత సడన్గా వచ్చి మాట్లాడాలి అంటున్నారు ఏంటి? ఈ విషయం కాంచనమాల మేడంకి చెప్పేస్తే వద్దులే, వీళ్ళతో మాట్లాడాక అప్పుడు చెబుదాం. ఏంటమ్మా సంతకం పెడుతుంటే పెన్ లాక్కుంటావేంటి? కొంచెమైనా బుద్ధుందా నీకు? నీ చేతి నుంచి పెన్ను లాక్కుంటేనే నీకెంత కోపం వచ్చిందే? డాక్యుమెంట్స్ లో ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసి తెల్లవారితే పెళ్ళని, కానుకగా మా అక్కకి హారం ఇవ్వాలని తెలిసి కూడా కావాలని మా అక్క కోసం నేను చేసిన నగ లాక్కెళ్ళావే. అందుకు మాకెంత కోపంగా ఉండాలి? ఏం మాట్లాడుతున్నావమ్మా? డాక్యుమెంట్స్ లో ప్రాబ్లం లేకపోవడం ఏంటి? అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే నా డబ్బులు నాకు ఇవ్వమని అడిగాను. డబ్బు లేదన్నారు కాబట్టే నగలాకొచ్చాను. తప్ప? ఏమ్మా ఎందుకు కొడుతున్నావు? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? మా డాక్యుమెంట్ లో ఏదో ప్రాబ్లం ఉందని, మా అక్క పెళ్లి ఆపడానికి నగ నువ్వే లాక్కెళ్ళావని మాకు పూర్తిగా తెలిసిపోయింది. అందుకే నిన్ను పోలీసులకు పట్టిద్దామని అనుకుంటున్నాను. పోలీసులు పట్టిస్తారా? ఏమని చెప్పి పట్టిస్తారు? అసలే ప్రాబ్లం లేని డాక్యుమెంట్స్ ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అబద్ధం చెప్పావు. 2 రోజుల్లో మీ డబ్బులు మీకు ఇస్తామని కాళ్ల వెళ్ల పడుతూ అడిగినా వినకుండా మా అక్క కోసం చేసిన హారం లాక్కెళ్ళావు. ఇదొక్కటి చాలు నీ మీద కేసు పెట్టడానికి. నువ్వు నగ లాక్కోవడం వల్లే మా అక్క పెళ్ళ ఆగిపోయింది. తను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కాబట్టి ఆమె చావుకి నువ్వే కారణమయ్యావు. ఇది సరిపోతుందనుకుంటాను నేను నీ మీద హత్య ప్రయత్నం కేసు పెట్టడానికి. నేను మీ అక్కను చంపడం ఏంటి? నాకు హత్యకి ఎలాంటి సంబంధం లేదు. కాంచనమాల గారు చెప్తేనే ఇదంతా చేశాను. ఏమైనా ఉంటే ఆవిడతో వెళ్ళి మాట్లాడుకోండి. నాకు తెలుసురా, నీ నోటితోనే కాంచనమాల పేరు చెప్పించాలని ఇంత నాటకమాడాను. మీ స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి మీకు మనసెలా వచ్చిందిరా? వీడితో ఇంకా మాటలేంటమ్మా? అసలు వీడిని పోలీస్ స్టేషన్లో పడేస్తే వాళ్లే 4 తగిలిస్తారు. అప్పుడు వీడు చేసిన పాపానికి జైల్లో చెప్పుకుడు తింటాడు.
సిస్టర్ నన్ను క్షమించు, నేను కావాలని చేయలేదు. ఆ కాంచనమాల గారు చెప్తానే నేను చేశాను. ప్లీజ్ నన్ను వదిలే సిస్టర్. ఇదే మాట కాంచనమాల ముందుకొచ్చి చెప్పు, నేను ఖచ్చితంగా వదిలేస్తాను. లేదంటే మా అక్క చావుకి కారణం నువ్వేనని కేసు పెట్టి లోపల వేయిస్తాను. వద్దు సిస్టర్, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చెప్తాను. సిస్టర్ దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. రా పద. ఏదేమైనా వదిన గారు, ఇదంతా మీ పుణ్యమే అంటే నమ్మండి. మీరే గనక ప్లాన్ చేసి అల్లుడు గారిని ముంబై పంపించుండకపోతే కుందన అక్క పెళ్లి ఆగుండేది కాదు, అల్లుడు గారు మనకి దక్కుండేవారు కాదు. మరి అత్తయ్య అంటే ఏమనుకున్నావు అమ్మా? బావ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసిన మరుక్షణమే వెళ్ళి తాతయ్యకి చెప్పేద్దామనుకున్నాను. కానీ కాంచనమాల అత్తయ్యే నన్ను ఆపి కౌస్తుభ్ లవ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేయమని చెప్పారు. అలా నాటకం ఆడబట్టే వాడు ముంబై వెళ్ళాడు. మనం అనుకున్న పని సాధించగలిగాం.